హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎక్కువగాను మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి ఎలకలు. మన ఇంట్లో లోపలికి రావడం, లోపల తిరగడం, అటు ఇటు రావడం, అటు ఇటు వచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. మనం వాటిని చూసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంట్లోనూ మూల అక్కడ ఇక్కడ గ్యాస్ పొయ్యిల దగ్గర కానీ, లేకపోతేనేమో ఇంటి లోపల మంచాల కింద కానీ, లేకపోతేనేమో అయితే పరుపుల కింద కానీ, అటు ఆ పక్కన గోడ మూల ఈ మూల మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అవి మనం చూసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వాటి గురించి చాలా బాధపడుతూ ఉంటాం కూడా. ఏం చేయాలో తెలియదు. ఆ మందు ఈ మందు అని తెచ్చి పెడతాం. కొన్ని రోజులకి కొంచెం చావచ్చు, చావకపోవచ్చు. కానీ ఒకసారి చచ్చిపోతే ఒకసారి సావు. కానీ వాటి గురించి కూడా మనం చాలా ఇబ్బంది పెడతాం. అందుకే నేను ఒక చిట్కా కనిపెట్టాను. అది ఎలుకలు మన ఇంట్లోంచి పారిపోవాలంటే ఆ చిట్కా మనం పాటిద్దాము. ఆ చిట్కా పాటిస్తే మనం తొందరగా ఎలుకలు చచ్చిపోతాయి కూడాను. మన దగ్గర మన ఇంట్లోనూ ఉన్న కొన్ని మనం వాడే పిండిల్లో కానీ ఆ పిండిలు తీసుకుని మనం జాగ్రత్తగాను అది మనం పాటిస్తూ ఉంటే వాటిని గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. అది మనం చేద్దాం. గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి మనం తీసుకున్నాము. గోధుమ పిండి మనం కప్పులో వేసుకుని అది బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి మరి కలుపుకుని మనం ఈ విధంగా వంట చేసుకున్నట్లయితే మరి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం అందులో ఏం వేసుకోవాలి అనేది అని కూడా నేను చెప్తాను. పంచదార కొద్దిగా స్పూన్ వేసుకోవచ్చు. పంచదార స్పూన్ వేసుకుని ఆ పంచదార వేసుకున్న తర్వాత ఆ పంచదార మన స్పూన్ వేసుకుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే అది మనకు చాలా యూస్ అవుతుంది. శుభ్రంగా పంచదార వేసుకుని కలిపి ఆ గోధుమ పిండి అనేది శనగపిండి ఉన్న శనగపిండి పర్లేదు, గోధుమ పిండి ఉన్న గోధుమ పిండి పర్లేదు, ఏ పిండి అన్నీ వేసుకుని మనం కలుపుకుని దాన్ని ఉపయోగించుకుంటే మనకు చాలా యూస్ అవుతుంది. ఇంకా ఈ ప్యాకెట్ చూపిస్తాను. ఇంక ఈ ప్యాకెట్లో కొంత మనం గోధుమ పిండి వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇంత మీరు ఫస్ట్ చూసారు కదా కలిపిన విధానం మీద ఈ విధంగా మనం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకుని మనం కలుపుకొని శుభ్రంగా పంచదార వేసుకుని కలుపుకొని దాన్ని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న తర్వాత మన ఇంట్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది. బేకింగ్ పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. బేకింగ్ పౌడర్ ఈ పౌడర్ తీసుకుని మనం ఆ పౌడర్ని ఏ విధంగా అంటే తీసుకుని దాన్ని ఒక స్పూను మన బేకింగ్ పౌడర్ వేస్తే ఆ స్పూను మనం అందులో వేసుకుని కలుపుకునే విధానం ఇందాక చూపించాను. ఆ తర్వాత నెక్స్ట్ అగ్గిపెట్టి పొలాలు తీసుకోవాలి. అగ్గిపెట్టి పొలాలు తీసుకుని అగ్గిపెట్టిలో ఉన్న పొలాలని తీసుకుని 4 పొలాలు మరి రప్పగా మనం పొలాలని యూజ్ చేసుకుని ఆ పొలాల్లో తీసుకుని ఆ పొలం 4 పొలాలు 5 పొలాలు దాంట్లో తీసుకుని మనం ఈ విధంగా పిండవచ్చు కూడా. మరి దానికి ఉన్న మందు ఉంటుంది. అగ్గిపెట్టిలో ఉన్న ఆ పొలాలకు ఉన్న మందు ఉంటుంది. ఆ పొలలో తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా అగ్గి పొలాలు మనం తీసుకున్నట్లయితే అగ్గి పొలాలు అందులో 4-5 అగ్గి పొలాలు మనం తీసుకుని దాన్ని వాడుకుంటే ఆ విధంగాను మీకు చాలా వరకు యూస్ అవుతుంది. అగ్గి పొలాల మందు మనం పిండుకొని దానిలో బోన్లో ఇందాక నేను మీకు చూపించాను కలిపిన విధానం. అందులో వేసుకుని కలిపేసుకున్న తర్వాత దాన్ని మీరు ఏం చేయాలన్నది అది కలుపుకోవాలి. మనకు కావాలితే 5 పొలాలు వేసుకోవచ్చు, 4 పొలాలు కావాలితే 7-8 పొలాలు కూడా వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. పవర్ కావాలనుకుంటే కలుపుకొని ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇదిగో నేను బౌల్లో కలిపిన విధానం కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఏ విధంగా కలుపుకోవచ్చు. కలుపుకుని ఆ బౌల్లోని శుభ్రంగా ఏ విధంగా ఎలా కావాలంటే అలాగా పంచదార, బేకింగ్ పౌడరు, అగ్గిపుల్లలో దాని ముందున్న మందు వేసుకుని కలుపుకొని ఈ విధంగా చేసుకుని చుట్టుకోవాలి. చేసుకున్న తర్వాత మన పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ చుట్టుకున్న తర్వాత మీరు మనం వంటలు చిన్న వంటలు కానీ పెద్ద వంటలు కానీ చుట్టవచ్చు. చుట్టుకొని అప్పుడు మనకి ఇంట్లో ఎక్కడైతే ఎలకలు తిరుగుతున్నాయో
ఎక్కడైతే మరి చుంచులు కానీ ఎలకలు కానీ ఏ విధంగా అయితే తిరుగుతున్నాయో చూసుకుని అది పిల్లలు గట్ట దగ్గరికి రాకుండా పిల్లలు చూడకుండా దాన్ని ఉండ చుట్టుకుని మనం దాన్ని ఏ విధంగానో ఆ గ్యాస్ పొయ్యిల కింద కానీ ఆ ఉండలు చుట్టుకుని దాన్ని విధానం పెట్టుకుంటే మనకు చాలా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వాడి చూడండి, చిట్కా మీకు బాగా వర్తిస్తుంది. మరి నాకు తెలిసిన మట్టుకు నేనైతే పాటించాను, మీరు కూడా పాటించండి. నచ్చితే లైక్ చేయండి.